హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. షహంతులా రీఖారాబా లేబెరీగారాబా. అందరూ అదే విధంగా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ఎవరెవరైతే అన్య భాషల్లో ప్రార్థన చేయగలుగుతారో వాళ్ళందరూ మీరున్న చోటనే అన్య భాషల్లో ఒక్క నిమిషం మాత్రమే. 8:27 అవుతుంది. 8:28 వరకు జస్ట్ 1 minute. షహతులా రాబాలి కేచెలికా రామహందోలి బారాబాడగా అల్బ్రాకాటాలికా రామహంతోలో రిఖండలా బాషెబెరె బెలి బారాబా అల్బ్రేగెడే దికా రామహంతోలో బోషాబాలా బాబారి కాడాలా బాబారె బెడే బెలిగారాబా అంచలా దికా రామహంతల్ బ్రేగెడెలి ఆరాబాబా అల్బ్రోకోషోతులి రామహందారి ఖారాబాబా అల్బ్రాగడా దికా రామహంతోలో రిబెడే బెలి బారాబాబా Brokotoli hantala mahandari karababa sheberi antali kachachachi arandali kerebe al broshu tolo shabala baraba al bragada di karama hantolo ribaba shahu rebere keti arama handari garaba al brababa riba shabala baraba raga rakata tati kerebele rabo shotolo boriba baba shabada bali kereme hentali karaba rakata tali kerebebe antal barasha tulari araba Rababa shebele bere hentali arata ari hantolo shebali garababa al bragada di garamama ari bashotolo rigandari anabale bere bere bere. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, మనం వాక్యంలోనికి వెళ్దాం. ప్రతివారం ధ్యానించుకుంటున్నట్టుగానే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో నెక్స్ట్ టాపిక్ ని మనం మెడిటేట్ చేసుకుందామండి. ప్రతి వారం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ మాకు దీవెనకరంగానే ఉన్నది అని అన్నగలిగిన వారు ఒకసారి మీ చేయి చూపించి ఫీడ్బ్యాక్, ఒక చిన్న దేవునికి మహిమకరంగా నాకు కూడా ఒక ఎంకరేజ్. జోష్న, అనుష, జోష్న నువ్వు జైనే గానుగా కావు కానీ ఇప్పుడు హ్యాండ్ చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభాకర్, నీకు దీవెనకరంగా లేదా ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ? షహం చోలోరి బాబా రీ ఖాండారా. సరే, ఏడుకొండలు వసంత గారు. ఓకే, ఒక వారం ఒకరు జాయిన్ అయితే ఇంకొక వారం ఇంకొకరు జాయిన్ అయ్యేవారు. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. సరే, పోయిన వారం మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మూలరాయి. యేసుక్రీస్తు ప్రభుని పేతురేమో మూలరాయిగా చూపించిండు. అపోస్తులుడైన పౌలేమో యేసుక్రీస్తు ప్రభుని అడ్డుబండగా చూపెట్టిండు. అడ్డుబండగా. ఆ రెండిటికి ఉన్న అర్థం ఏందో మనం మాట్లాడుకున్నాం పోయిన వారం. అది దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు ఎవరైనా ఆ మెసేజ్ మళ్ళీ వినాలి అని అనుకుంటే, లేకపోతే పోయిన వారం జాయిన్ కాకపోతే యూట్యూబ్ లో ఉంటది, మీరు పోయి మళ్ళీ వినొచ్చు. యూట్యూబ్ లో మన ఛానల్ ఎండ్ టైమ్ మినిస్ట్రీ అని టైప్ చేయండి, లేదనంటే ఎవాంజలిస్ట్ మనోజ్ కుమార్ అని యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంటది. అందులోకి వెళ్తే ఈ ఆన్లైన్ లో చెప్పబడ్డ మెసేజెస్ అన్ని అందులో ఉంటాయి, వేరే మెసేజెస్ కూడా అందులో ఉంటాయి. మీరు కావాలంటే మళ్ళీ అందులో వినొచ్చు. హల్లెలూయా. ఒకవేళ అది మీకు దీవెనకరంగా ఉన్నాయా మెసేజ్, టాపిక్ ఎవరికైనా అవసరం ఉంటది, వాళ్ళు నేర్చుకుంటారు అని అంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దేవుని నామాన్ని మహిమకరంగా వాళ్ళు వాక్యంలో డెవలప్ అవడానికి కుదురుతుంది. అండ్ కుదిరితే ఆ మెసేజెస్, ఆ షార్ట్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అది గ్రూప్ లో, మన వాట్సాప్ ఛానల్లో అవి అప్లోడ్ అవుతున్నాయి, దానికి రిప్లై ఇవ్వండి. యూట్యూబ్ లో కూడా రిప్లై ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా రిప్లై ఇవ్వండి. వాటిని షేర్ చేస్తే, దాన్ని లైక్ చేస్తే అది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. మీరు దాన్ని జస్ట్ చూసి వదిలిపెట్టకుండా దానికి ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేసినారంటే అది ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, వాట్సాప్, యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే అది వేరే వాళ్ళకి దాన్ని ప్రమోట్ చేస్తుంది అని, అంటే అది వేరే వాళ్ళకు కూడా చూపిస్తుంది అనమాట. అట్లా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. కాబట్టి వాక్యం ఇతరులకు రీచ్ అవ్వడానికి చిన్న చిన్న టాపిక్స్ ఉపయోగపడేటివి
వేరే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా మీరు వాటిని షేర్ చేయండి. దాన్ని బట్టి కూడా మీకు వచ్చే దీవెనలు మీకు వస్తాయి. హల్లెలూయా. కానీ అది షేర్ చేసినంత మాత్రాన నేను పరలోక రాజ్యాన్ని పోతా అని మాత్రం నువ్వు అనుకోవద్దు. నువ్వు పరలోక రాజ్యం పోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుని నీవు షేర్ చేసుకుంటేనే నువ్వు పరలోక రాజ్యం పోతావు. నువ్వు మెసేజ్లు, వాక్యాలు వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి పోవు. ఇది గుర్తుపెట్టుకో. చాలా మంది ఒక రకమైన భ్రమలో ఉంటారు. అది నేటి యవనస్తులు లేదా నేటి తరంలో అది ఒక భయంకరమైన ఒక ఏమంటారు, అది వ్యసనం కాదు, అజ్ఞానం. అదొక అజ్ఞానం. అది నేను వాట్సాప్ లో ఇది పెట్టేసిన కాబట్టి నేను దీవించబడ్డాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే దేవుని నామన మహిమ వచ్చేస్తుంది అని అట్లా నువ్వు అనుకోవద్దు. జస్ట్ నీకు వచ్చే బ్లెస్సింగ్స్ వస్తాయి అంతే. ఈ భూమి మీద బతకడానికి నీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వగలుగుతాడేమో, కానీ అది ఇన్ఫర్మేషన్ షేర్ చేసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి పోవు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు పరలోక రాజ్యానికి పోవాలి అని అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ లైఫ్ కి షేర్ చేసుకో. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ ఆత్మకి ఆపాదించుకో. నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఉపయోగించుకో. అయితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. ఇది జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. సరే, మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ రోజు దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడో చూద్దాం మనం. ఓకే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. ఒకవేళ మీరు వాక్యం బైబిల్ మీ చేతిలో ఉన్నట్లయితే మీరు కూడా వాక్యాన్ని తెరవాల్సిందిగా నేను కోరుతున్నాను. అది చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఈరోజు 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పేతురు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు ఆ 5 రకాల ఇశ్రాయేలీయుల పెద్దలకు, యూదుల పెద్దలకు వాళ్ళు ఇస్తున్న రిప్లై ఏంది అని అంటే, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి వీళ్ళు ఇస్తున్న సమాధానం. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, వీళ్ళు ఇస్తున్న సమాధానం ఏంటి చూడండి. వాళ్ళు అడుగుతుందేమో, మీరు ఏ నామమున వీడికి కాళ్ళిచ్చిర్రు, మీరు ఏ నామమున గుడ్డోళ్ళకి చూపునిస్తున్నారు, మీరు ఏ పేరుతోని, ఏ బలముతోని ఈ కార్యాలు చేస్తున్నారు అని మాత్రమే వాళ్ళు అడిగిర్రు అక్కడ. కానీ వాళ్ళు రక్షణ గురించి ఏమాత్రం అడగలే. గమనించండి, రక్షణ గురించి ఆ అధికారులు అడగలేదు. అయితే రక్షణ అనేది అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా ఇచ్చినదే. కానీ రక్షణను రిసీవ్ చేసుకోవడం, రక్షణను పొందుకోవడం అనేది అందరి వలన కాని పని. హల్లెలూయా. ఇది గమనించండి మీరు. రక్షణ యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు అది ఉచితముగా ఇచ్చినది. అది అందరూ పొందుకోవలసిందే, కానీ అందరూ పొందుకొనలేరు. హల్లెలూయా. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అనంటే, గమనించండి, వాక్యంలో రాయబడింది, సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న పాపికి అది బలము అని. అంటే రక్షింపబడేవారు ఉన్నారు, నశించబడేవారు కూడా ఉన్నారు అని వాక్యమే నిర్ధారిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించబడము, ఆయన ఇచ్చిన ఆ రక్షణ అనేది ప్రతి మనిషికి అవైలబిలిటీ, అంటే అందుబాటులో ఉండేటట్టుగా ఆయన ఇచ్చిండు. ఆయన రక్షణకు రిస్ట్రిక్షన్స్ అనేటివి ఏవి లేవు, రక్షణకు బాండేజెస్ అనేటివి లేవు, రక్షణకు లిమిట్స్ అనేటివి లేవు. అది అందరి నిమిత్తం, అది ప్రతి ఒక్కరు, అది యూనివర్సల్. అది ఇండియాకి సంబంధించింది లేదా ఇజ్రాయెల్ కి సంబంధించిందేనా, లేకపోతే మగవారికైనా ఆడవాళ్ళకైనా అని లిమిట్ అనేది లేదు. అది ఒక జాతి కొరకు కాదు, మనుషుల కొరకు అది అనుగ్రహింపబడింది. కాబట్టి ఇక్కడ గమనించండి, ఈ అధికారులు మాట్లాడుతున్నది కేవలం అక్కడ జరిగిన సందర్భాన్ని గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? కాళ్ళు, కళ్ళు, స్వస్థత, అద్భుతాలు, వీటి కొరకు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ పేతురు ఆ ప్రశ్నకు మట్టుకు సమాధానం ఇవ్వకుండా తాను ఇవ్వవలసిన సమాధానం పరిపూర్ణంగా ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా.
నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే, నీకు ఎవరైనా సరే వాక్యానుసారంగానైనా లేకపోతే నీవు ఇతరులకు అర్థమవుతున్న విధానంలో, లేకపోతే నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ క్లాస్ రూమ్ లోనే గాని, నువ్వు వర్క్ చేస్తున్న ప్లేసెస్ లోనే గాని వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నీకు ఎగతాళిగా గాని, లేకపోతే నీకు భయం పెట్టియాలనే గాని, లేకపోతే నిన్ను తక్కువ చేసి చూడడమే గాని, ఏదో ఒక రకంగా నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నీవు వానికి సరియైన సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు వారికి ఆ ప్రశ్నను ఆధారం చేసుకుని, వాళ్ళు అడిగిన ప్రశ్నను ఆధారం చేసుకుని వారికి సువార్తను ప్రకటించడానికి కూడా నువ్వు పూనుకుంటావు, వారికి సువార్త ప్రకటించడానికి నువ్వు ఆరంభిస్తావు. ఇది గమనించు. వాళ్ళు అడిగిందేమో కేవలము వేరేవి, మిరాకిల్స్, అద్భుతానికి సంబంధించింది. కానీ ఇక్కడ పేతురు చెప్పింది సువార్త కూడా చెప్తుండ ఆయన. హల్లెలూయా. అయితే మరి ఎవరి వలన రక్షణ కలుగదు? వాళ్ళు అడిగిందేమో స్వస్థత. గమనిస్తున్నారా? హల్లెలూయా. వాళ్ళు అడిగింది స్వస్థత, ఈయన ప్రకటిస్తుందేమో రక్షణ. ఆమేన్. అడిగింది స్వస్థత, ప్రకటింపబడుతుంది రక్షణ. హల్లెలూయా. అయితే మీరు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాలి అని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభు గురించి ఇతరులకు బయలుపరచాలి, వేరే వాళ్ళకు చెప్పాలి, సువార్త ప్రకటించాలి అనే ఆశను కలిగి ఉన్నట్లయితే, ఆ కోరికను కలిగి ఉన్నట్లయితే నీకు దేవుడు కొన్ని సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు. ఆ సామర్థ్యం నువ్వు పొందిన పరిశుద్ధాత్మలోనే ఉంటది. ఆ సామర్థ్యం నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మలోనే ఉంటాయి. అది ఎలాంటి సామర్థ్యము అంటే, రోగులను స్వస్థపరచుట, దయ్యాలను వెళ్ళగొట్టుట, అన్య భాషలు మాట్లాడుట, ఇంకేంటి, పాములను ఎత్తి పట్టుకొనుట, మరణకరమైన దాన్ని ఎదిరించుట, ఇలాంటి సామర్థ్యం నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మలో నువ్వు పొందుకున్నావు. గమనించు, ఇది కేవలం సేవకులకు మాత్రమే అని నువ్వు అనుకోవద్దు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుల విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ ఒక విశ్వాసి అయితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న వ్యక్తివైతే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతే నీలో కూడా ఈ సామర్థ్యం పనిచేస్తుంది. కానీ దాన్ని వాడడం మాత్రమే నీకు తెలిసి ఉండాలా. అవి ఎలా వాడగలుగుతాం, ఎలా పనిచేస్తాయి మనలో అనంటే, నీవు విశ్వసించే ఆ విశ్వాస పరిమాణ కొలది. నీ విశ్వాసం ఎంత పరిమాణంలో ఉంది? కేవలం నా విశ్వాసం వాక్యాన్ని అర్థం చేసుకున్నంత మట్టుకే అను అనుకుంటున్నావా? నీకు వాక్యం మాత్రమే అర్థమవుతుంది. కేవలము నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు చెప్పడం మాత్రమే అను విశ్వసిస్తున్నావా? ఇతరులకు చెప్పడం మట్టుకే అవుతుంది. నేను విశ్వసిస్తున్నది దయ్యాన్ని వెళ్ళగొడతాను, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు దయ్యాన్ని వెళ్ళగొడతావు. నేను రోగాన్ని స్వస్థపరచగలను అను నమ్ముతున్నావా? నువ్వు రోగాన్ని స్వస్థపరచగలవు. నీవు అద్భుతాలు, సూచకలు, మహత్కాలు చేయగలను అను అనుకుంటున్నావా? నువ్వు అద్భుతాలు, మహత్కాలు, సూచకలు నీ ద్వారా జరుగుతాయి. ఇది కేవలం నీ విశ్వాసము నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఆమేన్. ఇటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. అయితే కేవలము ఈ చివరి దినాల్లో మనము ఏదో కొంచెం ప్రార్థన చేసి, కొంచెం వాక్యం చదువుకొని విశ్వాస జీవితాన్ని లేదా క్రైస్తవ జీవితాన్ని అలా గడిపేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలా చిరకాలం అలా ఉండిపోయి ఏమంటారు, మిగిలిపోయిన శేష జీవితం అలా గడిపేసి చివరి దశలో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. అలాగనుకుంటే నువ్వు రేపు చచ్చిపోతావు అనంగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే సరిపోతుండే కదా. రేపు చచ్చిపోతావు అనంగా ఈ రోజు రక్షణ పొందితే అయిపోతుంది కదా. ఇలాగ నీకు అడిగినప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఏమని, ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కదా, మన మరణం ఎప్పుడు మనకు తెలియదు కదా అని నువ్వు అనుకోవచ్చు. అందుకే చెప్తున్నాను ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువే అలా చేయొచ్చు కదా అని అంటున్నా. నువ్వు రేపు చచ్చిపోతావు అనగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చేస్తే అయిపోతుండే కదా. మరి ఇన్ని సంవత్సరాలకు ముందే నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు? ఇన్ని సంవత్సరాలకు ముందే నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు? ఇన్ని సంవత్సరాలకు ముందే ఎందుకు నువ్వు అన్య భాషల చేత మాట్లాడి బలాన్ని, విశ్వాసంలో ఎదుగుతున్నావు? నువ్వు రక్షణ పొంది పాపక్షమాపణ పొందుకున్న తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు భూమి మీద? ఎందుకు నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు చచ్చిపోకుండా అనే ప్రశ్న నీకు ఎదురైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎదురైంది నా జీవితంలో. నేను మారు మనస్సు పొందింది 2009లో. నేను బాప్తిజం పొందుకున్నది, పాపాలు విడిచిపెట్టింది 2009 చివరిలో. ఈ
ఈ కాల పరిమితిలో నేను యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకునడంలో నేను సమయాన్ని గడిపిన, అలాగ 1 సంవత్సరం పాటు నేను యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవడంలోనే గడిచింది నా 2009, అప్పుడు 2008 చివరి నుండి 2009 వరకు, అంటే 1.5 ఇయర్ వరకు నేను యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవడంలోనే నా టైం గడిచిపోయింది. ఎందుకు ఇంత సమయాన్ని నేను తీసుకోగలిగిన అయింది అని అంటే, నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించినో అప్పుడు నా పాపాలు నాకు అర్థం అవడం స్టార్ట్ అయినాయి. నా పాపాలు అర్థమవుతున్న కొద్దికి నిన్న పాపాలని ఒప్పుకోవడం స్టార్ట్ చేసిన. నిన్న పాపాలని ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తున్న కొలది నా లోపల నాకు తెలియకుండానే ఒక తేలికపాటు, ఒక ఏమంటారు స్వాతంత్రం, ఒక నెమ్మది నా లోపల రావడం స్టార్ట్ అయింది. అయితే ఇది 1 రోజు 2 రోజుల్లో జరిగిపోయిన విషయం కాదు, కొన్ని నెలల తరబడి అలా జరగడం స్టార్ట్ అయింది, కొన్ని నెలల తరబడి అలా జరిగింది. అయితే నేను ఎప్పుడైతే పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిననో అని నాకు అర్థమైంది ఎప్పుడు అనంటే, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు. నేను పరిశుద్ధాత్మతో నింపబడడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నాలో ఉండడం మాత్రమే కాదు, నేను పరిశుద్ధాత్మలోనికి రావడం అనే ఒక అనుభవం కూడా నేను పొందుకున్నా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను మనలో ఉంచుకోవడం మాత్రమే కాదు, మనము పరిశుద్ధాత్మలో ఉండడం అనేది గొప్ప అనుభవం. నేను ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మలోనికి వచ్చిన అనుభవంలోనికి వచ్చినప్పుడు, నాకు ఈ లోకంలో ఉన్న కొన్ని గూఢమైన సంగతులు నాకు బయలుపరచబడడం స్టార్ట్ అయింది. ఎట్లానంటే అప్పటి వరకు నాకు అర్థం కాని విషయాలు ఆ మీదట నాకు అర్థం అవడం స్టార్ట్ అయినవి. అవి అర్థమవుతున్నప్పుడు భూమి మీద పాపం అనేది ఎంత భయంకరంగా విజృంభిస్తుంది, అపవాది అనేవాడు ఎంత డేంజరస్ గా వాడు పనిచేస్తున్నాడు అని నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది. అలాగ అర్థమైన తరువాత గమనించండి, అలాగ అర్థమైన తరువాత నాకు వచ్చిన ఆలోచన ఏంది అని అంటే, అసలు నేను ఇంకా ఈ భూమి మీద ఎందుకు బ్రతకాలి? నేను రక్షణ పొందుకున్నా, పరిశుద్ధాత్మతో నింపబడ్డా, ఈ 2 అనుభవాలు నాకు వచ్చేసినాయి. ఇంకా చాలు, నాకున్న జ్ఞానానికి అప్పటికి నాకు అది చాలా ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అది అయిన తర్వాత ఇక ఈ భూమి మీద నేను ఇంకా బతకడం ఎందుకు, ఇంక వెళ్ళిపోతే బాగుండదు కదా ప్రభువా, నాకు తొందరగా టికెట్ ఇచ్చేసేయి, నాకు తొందరగా టికెట్ ఇచ్చేసేయండి, ఇంక పెట్టడానికి నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చేసేయండి, నేను వచ్చేస్తా అని నేను ఇంకా ప్రతిరోజు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన. కానీ నా ప్రార్థన ఇప్పటి వరకు నెరవేర్చబడలా. హల్లెలూయా. గమనిస్తున్నారా? నేను 2009లో ఆరంభించిన ప్రార్థన ఏమని, ఈ రోజు నన్ను తీసేసుకో దేవుడా, నేను ఇంకా భూమి మీద బ్రతకలేను, ఈ పాప శ్లోకంలో ఉండలేను అని చేయాలనుకుంటున్న ప్రార్థన, అని చేస్తున్న ప్రార్థన 2009లో స్టార్ట్ చేసిన, ఇప్పుడు 2026 దాదాపుగా 17 సంవత్సరాలు అయ్యిందని నేను అనుకుంటున్నా. ఎన్ని సంవత్సరాలైనా కానీ నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలా. అంటే దేవుడు నా ప్రార్థన వినట్లేడా? అంటే నేను నా ప్రార్థన విశ్వాసంతో చేయట్లేనా? అంటే నా ప్రార్థనలో నిజాయితీ లేదా? నా ప్రార్థన బలమైంది కాదా? నా ప్రార్థన కరెక్ట్ కాదా? అంటే ఇవన్నీ కాదు. నేను చేస్తున్న ప్రార్థన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ వర్డ్ కాదు. అంటే నేను తప్పు మాటలు పలుకుతున్నా, లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నానా, లేకపోతే బూతులకు సంబంధించిందా, లేకపోతే ఇంకేదేదో అని కాదు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని అనుకోవడము అది నా కోరిక. గమనించండి, ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో ఉండకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని అనుకోవడము అది నా కోరిక, నా ఆలోచన. కానీ నా పట్ల దేవుని ఆలోచన అది కంప్లీట్ గా వేరే ఉంది. అది మొత్తానికి వేరే విధంగా ఉంది. అది అలాగా వేరే విధమైన దేవుని ఆలోచన ఒక రకంగా ఉన్నది, నా ఆలోచన ఇంకొక రకంగా ఉన్నది. నేనేమో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నా, కానీ దేవుడేమో నన్ను ఈ లోకంలో ఉంచుకొని నాతో ఒక పని తీసుకోవాలి అని ఆయన అనుకుంటున్నాడు. చూడు, ఆయన ఆలోచన వేరు. గమనించండి, మరి నా ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు అని నాకు ఎప్పుడు అర్థమైంది? అనంటే పరిశుద్ధాత్మలోనికి నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది అది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చినప్పుడేమో ఈ లోకం పాపిస్తుంది, నేను ఇంకా లోకం ఉండకూడదు అని నేను అనుకున్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలని. కానీ ఎప్పుడైతే నేను ఈ పరిశుద్ధాత్మలోనికి రావడం స్టార్ట్ అయిందో, నేను క్రీస్తులోనికి రావడం స్టార్ట్ అయిందో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా కోరిక కాదు,
ఈ భూమి మీద నెరవేర్చడం, దేవుని కోరిక నెరవేర్చడానికే నేను ఇంకా ఈ భూమి మీద బ్రతికున్నా, లేదా నేను ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉండాలి అని. హల్లెలూయా. అయితే ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైందో అప్పుడు నేను ఒక ఒప్పందం, అంటే దేవునితో ఒక ఒప్పందం లాగా నేను మాట్లాడుకున్నా. ఏమని? సరే దేవుడా, నేను నీ పరిచర్య చేస్తా, నీ సేవ చేస్తా, కానీ నాకు ఒక మంచి జాబ్ ఇయ్యు. ఒక మంచి జాబ్ ఇచ్చిన తర్వాత నేను బాగా డబ్బులు సంపాదించుకుంటా, ఎవరైతే పరిచర్య చేస్తారో పాస్టర్లు, సేవకులు, వాళ్ళకి నేను మంచి సపోర్ట్ చేస్తా, వాళ్ళకి నేను డబ్బులు ఇస్తా, వాళ్ళకి నేను వాహనాలు కొనిస్తా, వాళ్ళకి కావాల్సిన వనరులు నేను ఇస్తా, అలా చేసి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని నేను నిర్ధారించుకున్నా. అయితే దేవుడు నాకు వెంటనే రిప్లై ఇవ్వలేదు, కానీ ఇచ్చిండేమో, బట్ అది నాకు అర్థం కాలేదు. ఆ టైంకి నా బ్రెయిన్కి అర్థం కాలేదు. కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నా చదువు అయిపోయింది, చదువులో ఫెయిల్ అయిపోయినా, మళ్ళీ చదివినా, మళ్ళీ ఫెయిల్ అయినా, ఎట్టకేళ్లకు చదువులో పాస్ అయిపోయినా, అప్పటికి చదవాలన్న ఆశ కాస్త పోయింది. ఆ తర్వాత ఉద్యోగం గురించి ఆలోచిస్తే కావలసిన, లేకపోతే నేను అనుకున్న ఉద్యోగం, నా ఆలోచనకు తగిన ఉద్యోగం, లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత శాలరీ ఉండే ఉద్యోగం నాకు దొరకలేదు. ఆ ఉద్యోగంలో ఉండే పరిస్థితులు చూస్తే ఇంకా భయంకరంగా ఉండేటివి. ఆ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేది ఒక్కొక్కసారి, అక్కడున్న మనుషులు, అక్కడున్న పరిస్థితులను చూసి. ఎందుకు దేవుడా ఇంకా నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో గుండా నేను పోతున్నా, నన్ను తీసేసుకో, నాకు వద్దు, ఇంకా నేనేమో పరిచయం చేయాలని నువ్వు అంటున్నావు, నాకేమో ఉద్యోగం ఏమంటే ఇలాంటి ఉద్యోగం దొరికింది, నేను ఎప్పుడు ఏం సంపాదిస్తా, ఎప్పుడు సపోర్ట్ చేస్తా అని ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన సంగతి ఏందనంటే, నీవు సేవకులకు సపోర్ట్ చేయడం కాదురా, నీవే ఒక సేవకుడికి నిలబడాలి అని. ఈ విషయం నాకు దేవుడు చెప్పినప్పుడు వెంటనే నాకు అర్థం కాలేదు, కానీ నేను దేవుని దగ్గర ఈ విషయం కొరకు కనిపెట్టుకుని కొన్ని నెలల తరబడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చివరికి నేను ఫస్ట్ నా లైఫ్ లో మొదటిసారిగా 4 days or 3 days ఫాస్టింగ్ ప్రేయర్ లో నేను టైం స్పెండ్ చేసినప్పుడు, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను సమయాన్ని గడిపినప్పుడు దేవుడు నాకు 3వ రోజున బయలుపరిచిన సంగతి ఏందనంటే, నువ్వు పరిచర్య చేయాలి అని. హల్లెలూయా. అది నేను నిర్ధారించుకోవడానికి నాకు ఒక సేవకుల ద్వారా నువ్వు మాట్లాడు అని అడిగినా మళ్ళీ దేవునికి. దేవుడు సేవకుల ద్వారా నాతో మాట్లాడిండు. ఆ తరువాత నిర్ధారించుకోవడానికి ఒక గొప్ప ప్రవక్తతో నాతో మాట్లాడని దేవుని అడిగిన. దాని తర్వాత దేవుడు ఒక ప్రవక్తతో నాతో మాట్లాడిండు. దాని తరువాత నేను కన్ఫర్మేషన్ తీసుకున్నా ఏంది అనంటే, నేను నిర్ధారించుకున్న సంగతి ఏంటంటే, నేను సేవ చేయాలి అని, నేను సువార్త ప్రకటించాలి స్వయంగానే. అయితే అట్లా సువార్త ప్రకటించడానికి వస్తున్నప్పుడు మరి నా ఫుడ్ విషయం, నేను ఉండాల్సిన విషయం, ఎట్లా నాకేం వంట చేసుకోవడానికి రాదు కదా, మరి నా పరిస్థితిని ఎట్లా నేను చూసుకోవాలి, ఎట్లా నా లైఫ్ ని నేను గడపాలా, మరి నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అని చెప్పి మళ్ళీ దేవుని దగ్గర అడగడం స్టార్ట్ చేసిన. దేవుడు మళ్ళీ మెల్లిమెల్లిగా నా వివాహం విషయంలో అండ్ అదేవిధంగా నా పోషణ విషయంలో, డబ్బులు సంపాదించే విషయంలో దేవుడు కొన్ని విషయాలతో క్లియర్ గా మాట్లాడిండు. ఇవి మాట్లాడిన తరువాత నేను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పోషణ విషయమై దేవుడు మంచిగా నడిపిస్తున్నాడు. ఒకవేళ నా ఇంట్లో రేషన్ అయిపోతే దేవుడు వేరే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ప్రేరేపించి, వాళ్ళ దగ్గర నుండి నాకు రేషన్ పంపించిన రోజులు కూడా ఉన్నాయి. నేను వద్దు అని వాళ్ళని ఇగ్నోర్ చేసిన, వాళ్ళని రిటర్న్ పంపించినా గానీ వాళ్ళు బలవంతంగా వచ్చి డోర్ దగ్గర రేషన్ అట్లా పడేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. నాకు తెలియకుండానే తెలియని వారు వేరే వాళ్ళు నా అకౌంట్ నంబర్ తీసుకుని నాకు డబ్బులు పంపించిన రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, నేను పరిచర్యకు ఆరంభానికి ముందు నేను దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నా. నువ్వు నా ఫుడ్ విషయంలో నువ్వు నాకు సహాయం చేయి, అంటే నా ఫుడ్ విషయం నువ్వు చూసుకో, ఈ భూమి మీద నీ పరిచర్య విషయాన్ని నేను చూసుకుంటా. నేను చెప్పిన అర్థమైందా? నన్ను, నా కుటుంబాన్ని పోషించే బాధ్యత మీరు తీసుకోండి, మీ రాజ్యాన్ని ప్రకటించే, మీ రాజ్యాన్ని కట్టే బాధ్యత నేను తీసుకుంటా అని నేను దేవుని దగ్గర ఒక నిబంధన తీసుకున్నా. ఎప్పుడైతే ఈ నిబంధన తీసుకున్నానో దేవుడు నాకు నూతన ద్వారాలు తెరవడం స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. అప్పుడు నా వయసు దాదాపుగా 16-17 సంవత్సరాలు అనుకుంటున్నా నేను. హల్లెలూయా. నేను అలా అనుకుని నిర్ధారణ చేసుకున్న తరువాత కొన్ని సంవత్సరాలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించడం, చూడడం నేను గమనించిన. ఆమేన్.
అయితే ఇదంతా ఇప్పుడు నా సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. ఇప్పుడు మనము మాట్లాడుకునబోయే విషయం ఇదే టాపిక్ పైన ఉండబోతుంది. ఏంది? సువార్త ప్రకటించడం. హల్లెలూయా. నేను ఇది వాక్యాన్ని, మన రెగ్యులర్ మెడిటేషన్ వాక్యాన్ని తీసుకొని నేను మాట్లాడుతున్నా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదువుతున్నాను, వినండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అని. ఇక్కడ గమనించండి, వాళ్ళు అడుగుతున్న దానికి ఆల్రెడీ పేతురు సమాధానం ఇచ్చేసిండు 11వ వచనం వరకే. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం 11వ వచనం వరకు ఇచ్చేసిండు, ఆడికి క్లోజింగ్ గా. ఇంకా 12వ వచనము నుండి పేతురు వాళ్ళు అడిగిన ప్రశ్నకు మించి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు అడిగిన ప్రశ్నకు మించి సమాధానం చెప్తున్నారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకు పర్ఫెక్ట్ గా రిప్లై ఇస్తున్నారు. వాళ్ళు పర్ఫెక్ట్ గా రిప్లై ఇస్తున్నారు. ఒక మనిషి జీవితంలో రక్షణ అనేది, లేకపోతే ఒక మనిషి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలోనికి రావడానికి ఆరంభం అద్భుతం, స్వస్థత, విడుదల లాంటి కార్యాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఒక మనిషి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు రావాలి అనన్నా, లేకపోతే ఒక మనిషి రక్షణ పొందుకోవాలన్నా, ఆ మనిషికి మొట్టమొదటిగా ఉండే అనుభవాలు ఏంది అనంటే విడుదల, స్వస్థత, అద్భుతాలు, సూచక్రియలు. ఇవి డోర్స్, ఇవి ద్వారాలు. వీటి తరువాతనే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవడము, రక్షణ పొందడము, మారు మనసు పొందడము, పరిశోధనింపబడము, నిత్య జీవంలోకి వెళ్ళడం లాంటివి జరుగుతాయి. అయితే కొంతమంది చెప్పొచ్చు ఏమని, నేను కొందరి సేవకుల సాక్ష్యాన్ని విన్నా, చాలా మట్టుకు సింపుల్ గా చెప్పాలంటే డిజెస్ దినకరన్ గారు ఎగ్జాంపుల్ గా, మరి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు తెలుసుకున్నక ముందు వాళ్ళు అనేకమైన శ్రమల గుండా వెళ్ళారు, అనారోగ్యం గుండా వెళ్ళారు. వాళ్ళు స్వస్థత అనే ఒక అద్భుతం, దేవుడి వారికి సహాయం చేయడం, ఆర్థికపరమైన సహాయం చేయడం, చదువులో సహాయం చేయడం అనే ఒక ఈ క్రియలను బట్టి డిజెస్ దినకరన్ గారు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, రక్షణలోనికి రావడం జరిగింది. మోహన్ సి లాజరస్ గారు వారి జీవితంలో స్వస్థత ద్వారా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. అట్లా వివిధమైన సేవకుల రక్షణ సాక్ష్యం వేరే వేరే విధాలుగా ఉంటది. అట్లా ఒక సేవకుని సాక్ష్యం ఏ విధంగా ఉన్నదనంటే, ఆ సేవకుడు కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకి. ఆయన నిక్కాసైన బ్రాహ్మణుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటే చాలు మండిపడిపోతాడు. అలాంటి వ్యక్తి వాక్యంలో తప్పులున్నాయి అని కొన్ని ప్రశ్నల్ని ప్రిపేర్ చేసుకుని ఒక సేవకునితో సంభాషిస్తూ ఆ సేవకుడు చెప్పిన మాటలను, లేకపోతే ఈయన ఆ సేవకునికి అడుగుతున్న ప్రశ్నలకు ఆ సేవకుడిస్తున్న సమాధానాలను బట్టి ఈ బ్రాహ్మణుడు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం జరిగింది. ఇలా వివిధమైన అనుభవాల గుండా ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని చేరుకోవడం అనేది జరుగుతుంది. మనం గడిచిన వారం ఒక సాక్ష్యాన్ని మనం విన్నాం. ఆయన డైరెక్ట్ గా లూసిఫర్ కి ఏజెంట్ గా పనిచేసిన వ్యక్తి. అట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని చేరడం అనేది ఉంటది. హల్లెలూయా. దాన్ని బట్టి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఏ వ్యక్తి పట్ల అయితే దేవుని ప్రణాళిక ఉంటుందో ఆ వ్యక్తి ఏ పరిస్థితులలో ఉంటాడో, ఆ వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ఎలాంటిది, ఆయన మైండ్ సెట్, ఆయన బిహేవియర్, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు ఏ విధంగా ఉంటాయో దానికి అనుగుణంగానే, దానికి అనుకూలంగానే దేవుడు తనను తాను బయలుపరచుకుంటాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ ఒక వ్యక్తి మొరటోడైంది అనుకో, ఆ వ్యక్తి మొరటోడు, ఆ వ్యక్తి యాటిట్యూడ్ చాలా అరగెంట్గా ఉందనుకో, దేవుడు ఆ వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని దేవుడు ఎట్లా అప్రోచ్ అవుతాడనంటే, ఆ మొరటోడు ఎట్లా అయితే వింటాడో అదే డైరెక్షన్ లో దేవుడు ఆయన్ని దర్శిస్తాడు. ఇది గమనించండి, అదే డైరెక్షన్ లో దర్శిస్తాడు.
నువ్వు అనుకోవద్దు, దేవుడు నన్ను ఈ విధంగా దర్శించింది కదా, కాబట్టి నా భార్యను కూడా అదే విధంగా దర్శించాలి, కాబట్టి ఆయనను కూడా అదే విధంగా దర్శించాలా, నా పిల్లల్ని కూడా అట్లనే దర్శించాలా నువ్వు అనుకోవద్దు. నీ మైండ్ సెట్ వేరు, నీ భార్య మైండ్ సెట్ వేరు, నీ భర్త మైండ్ సెట్ వేరు, నీ పిల్లల మైండ్ సెట్ వేరు. కాబట్టి ఆ మైండ్ సెట్ కి తగినట్టుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. అట్లా ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప ఎవాంజలిస్ట్, ఆయన సువార్థికుడు. ఆయన భయంకరంగా అరగెంట్ పర్సన్, ఆయన చాలా మొరటి వ్యక్తి. ఆయన జీవితంలో దేవుడు ఆయన భార్య ద్వారా ఆయన పట్టబడ్డాడు. ఆయన భార్య చూపించిన ప్రేమను బట్టి ఆయన కఠినమైన మనస్సు కరిగిపోయింది. కరిగిపోయి ఆయన దేవుని గురించి తెలుసుకోవడం ఆయన స్టార్ట్ చేసిండు. అలా దేవుని గురించి ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ చేసిండు. ఆయన 1990 అనుకుంటా, 1970 ఆ టైంలో ఇండియా కూడా వచ్చిండు స్మిత్ విగిల్స్వర్త్. హల్లెలూయా. అట్లా ఈ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేతురు అడిగిన క్వశ్చన్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిప్లై ఇస్తూ ఏమన్నాడు అని అంటే, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఎవని వలన కూడా రక్షణ కలగదు. నువ్వు రక్షణ కలగడం గురించి అడిగినవా, అయితే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడా అని కాదు నువ్వు చెప్పాల్సింది. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే వారికి కావలసింది మాత్రమే నువ్వు చెప్తావు, వాళ్ళు అడిగింది మాత్రమే నువ్వు చెప్తావు తెలివిగా. కానీ నీవు పరిశుద్ధాత్మలో ఉన్న వ్యక్తివైతే, గమనించు, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు తెలివిగా మాట్లాడి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతావేమో. కానీ నీవు పరిశుద్ధాత్మలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఎక్కడ ఏ విధంగా ఎవరికి కావాలో ఆ విధంగా నిన్ను మోల్డ్ చేసి నడిపించుకుంటాడు, ఉపయోగించుకుంటాడు దేవుడు. ఇక్కడ వాళ్ళకి మించిన మాటలు మాట్లాడుతున్నాడు పేతురు. ఏమని? ఇంకా వేరే ఎవరి వలన రక్షణ కలగదు. మరి ఎవ్వని వలన రక్షణ, ఆయన మాట్లాడే ఆ పదం చూడండి, ఎవ్వని వలన కూడా, ఎంత ర్యాష్ గా మాట్లాడుతున్నాడా, ఎవ్వని వలన కూడా రక్షణ కలగదు. ఇది ఎవని వలన అని అంటే ఇదేదో వాళ్ళని దండించినట్టు లేకపోతే కోపంలో మాట్లాడినట్టు ఉంది. కానీ దీని ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే ఎవని వలన అంటే వ్యక్తిగతంగా ఆయన సంబోధిస్తున్నాడు. ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ గా మాట్లాడుతున్నాడు, పర్సన్ టు పర్సన్. ఎవని వలన అంటే ఒక పర్సన్ ని ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కని వలన కూడా రక్షణ కలగదు అని. నెక్స్ట్ వాడు ఏం చెప్తున్నాయన, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఏ నామమున? యేసు అనే నామమున రక్షణ పొందగలం. ఇక్కడ గమనించండి, మళ్ళీ పరిశుద్ధాత్మలో ఉన్న పేతురు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు, ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు అని అంటే, మనము గమనించరా, మనము రక్షణ పొందలేం. ఇప్పుడు ఈ పేతురు ఎవరిని కలుపుకుంటున్నాడు మనమని? సంఘ పెద్దలను కలుపుకుంటున్నాడు. ఎవరైతే ఆచారాలలో మునిగిపోయారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నారో, అసలు వాళ్ళు యేసు ప్రభు అంటేనే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఆ యేసుక్రీస్తు ప్రభుని ధర్మశాస్త్ర ద్రోహి అని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించండి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించండి, ఆ యేసుక్రీస్తు ప్రభుని చంపమని కేకలు వేసి ఆ యేసుక్రీస్తు ప్రభుని ఒక ద్రోహిగా చిత్రీకరించిన వాళ్ళు. ఆ వ్యక్తులను పట్టుకొని ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, మనము, గమనించరా, మనము రక్షణ పొందాలా. ఏ వ్యక్తి అయితే ఆత్మల భారం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ప్రతి ఒక్కరిని రక్షణ అనే అనుభవంలోనికి తీసుకుపోవాలని ఆశపడతాడు. వీళ్ళు మన పరిచర్యకు సంబంధించిన వ్యక్తులు కాదు, లేదా మేము పరిచర్య చేస్తే వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు, వీళ్ళు మనం దూషించిన వాళ్ళు, కాబట్టి వీళ్ళని మనం పట్టించుకోవద్దు, వీళ్ళని మనం దూరం పెట్టాలి అని ఆలోచించే వ్యక్తి సువార్త చేసే వ్యక్తి కాదు. అలాగా ప్రవర్తించే వ్యక్తి దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి అసలే కాదు. గమనించరా, నీ భర్త నీ పట్ల ఎంత అజ్ఞానంగానన్నా ప్రవర్తించని, నీ పిల్లల్ని పట్ల ఎంత కఠినంగానన్నా ప్రవర్తించని, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తివైతే, నువ్వు రక్షింపబడ్డ వ్యక్తివైతే, నిజంగా దేవుని పట్ల నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చాలని నువ్వు అనుకున్నట్లయితే, నీవు ఆ వ్యక్తులను
రక్షణలోనికి తీసుకురానికే ప్రయత్నం చేస్తావు. వాళ్ళని కూడా నీలోని కలుపుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు ఎట్లయినా ప్రవర్తించని, నీకు సంబంధం లేదు. నీవు భూమి మీద బ్రతికున్న దానికి గల కారణం ఏంది తెలుసా? ఆ ఫలానా సిచ్యువేషన్ లో, ఫలానా సందర్భంలో, ఫలానా సమయంలో, ఫలానా మనిషికి నువ్వు సువార్తను ప్రకటించడానికి, యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడానికే నువ్వు ఇంకా బ్రతికున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నేను మళ్ళీ చదివి ముందుకు వెళ్తున్నా. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఎట్లా చెప్తుంది అసలు? పాజిటివ్ గా చూడండి. అసలు మనం రక్షణ పొందగలం, మనం రక్షణ పొందగలం. రక్షణను ఆయన సింప్లిఫై చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక మతానికి చెందిన వ్యక్తి అని, యేసుక్రీస్తు ప్రభువు ఒక దేశానికి చెందిన వ్యక్తి అని, యేసుక్రీస్తు ప్రభు ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని కొంతమంది ఆలోచిస్తున్నారు, భ్రమపడుతున్నారు. అది వారి అజ్ఞానాన్ని బట్టి వాళ్ళు అట్లా ఊహిస్తున్నారు అంతే. కానీ ఆ వ్యక్తులకు నిజమేందో తెలపడానికే దేవుడు నిన్ను బ్రతికించిండు. కాబట్టే పేతురు ఏం చెప్తుండే ఇక్కడ? మనం రక్షణ పొందవలసింది ఉంది. మనం రక్షణ పొందాల, మనం పొందాలా, మనం అని కలుపుకుంటూ మాట్లాడుతుండ ఆయన. పొందాలా, నేను పొందుకోవాలి రక్షణను, నువ్వు పొందుకోవాలి రక్షణను. హల్లెలూయా. నేను యూట్యూబ్ లో ఒక వీడియో నిన్ను రికార్డ్ చేసి పెట్టిన 15 minutes షార్ట్ వీడియో ఉంటది. అది దేవుని ప్రేమను పొందుకోవడం ప్రతి ఒక్కరికి అది అర్హత ఉన్నది. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న దేవుని ప్రేమ పొందుకోవడం అని ఒక టైటిల్ తో పెట్టిన. అందులో దేవుడిచ్చిన రెవల్యూషన్, ప్రత్యక్షత ఏంది అని అంటే, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అంటే ఎట్లా నువ్వు చూపెట్టగలవు? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే ఎట్లా రుజువు చేయగలవు అని ఒక ప్రశ్న వేస్తూ దానికి రిప్లై ఏంది అని అంటే, ప్రేమను ఇవ్వడం, ప్రేమను పంచివ్వడం. అంటే ప్రేమను ఇస్తున్నావు అని అంటే నువ్వేమి ఇయ్యాలా? గిఫ్ట్ ఏమని ఇయ్యాలా? వస్తువు రూపంగా బంగారమే గాని, డబ్బులే గాని, ఏమైనా విలువైన వస్తువులే గాని ఆ వ్యక్తికి ఇస్తే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా నిర్ధారింపబడతదా అంటే కాదు. ఒక వ్యక్తికి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ఇయ్యగలుగుతున్నావు అని అంటే, ఒక వ్యక్తికి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయగలుగుతున్నావు అని అంటే, అక్కడ నిర్ధారింపబడుతుంది ఏందనంటే నువ్వు ఆ వ్యక్తికి ప్రేమను చూపిస్తున్నావు అని నిర్ధారింపబడుతుంది. అంటే నువ్వు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి రక్షణ పొందుకున్నాడా లేదా అని నువ్వు మొట్టమొదటిగా ఆలోచిస్తావు. ఒకవేళ నువ్వు అట్లా ఆలోచించట్లేదు అని అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని పొందుకోలేవు. అంటే నీ లోపల ప్రేమ లేదు అని అర్థం. వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి అని, లేదా యేసే ప్రేమ అయి ఉన్నాడు అని. అంటే నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అని అంటే ఎవరిని కలిగి ఉన్నావు? క్రీస్తును కలిగి ఉన్నావు. అంటే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వేమిస్తున్నావు? ఆ వ్యక్తికి క్రీస్తుని ఇస్తున్నావు. ఏం పరిచయం చేస్తున్నావు? క్రీస్తుని పరిచయం చేస్తున్నావు. అంటే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని అంటే ఆ వ్యక్తికి నువ్వు ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏంది అని అంటే క్రీస్తును, రక్షణను. నువ్వు నీ తల్లిని ప్రేమిస్తున్నావా? నీ భర్తని ప్రేమిస్తున్నావా? నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు వాళ్ళకి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏంది తెలుసా? వాళ్ళ ఒకవేళ రక్షణ అనే అనుభవంలో లేకపోతే, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు పరిచయం లేకపోతే, నువ్వు ఆ వ్యక్తులకు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయి. అదే గొప్ప ప్రేమ, అదే గొప్ప ప్రేమ. కొంతమంది దుప్పట్లు, అన్నం, వస్తువులు, డబ్బులు అట్లా ఇచ్చి వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. మంచిది, వాళ్ళని దేవుడు దీవించును గాక. లోకపరమైన వస్తువుల కంటే, క్షీణించిపోయే వస్తువుల కంటే, అల్పమైన ధన సంపద, బంగారము, వెండి కంటే అమూల్యమైన బహుమానం దేవుడు మనకిచ్చిండు. కన్యక గర్భముల పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన జన్మించిండు. ఆయన పేరు యేసు. ఆ ప్రేమను నువ్వు పొందుకున్న వ్యక్తివైతే, ఆ బహుమానం నువ్వు పొందుకున్న వ్యక్తివైతే, ఆ బహుమానాన్ని ఇతరులకు ఇవ్వు. అలా నీ ప్రేమను వ్యక్తపరచుకో, ఆ ప్రేమను వ్యక్తపరచుకో. ఇక్కడ పేతురు కూడా తనలో ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. రాహంచులా రాబా షెబెలే బెరీగా రాబా. ఏ బలము చేత విని కాళ్ళనిచ్చినవు, ఏ బలము చేత ఈ స్వస్థతనిచ్చినవు అన్న ప్రశ్నకు మనము కూడా రక్షణలోనికి రావచ్చు సార్.
ఏమైనా పొంతనుందా అసలు సమాధానానికి? లేదు. కానీ కానీ పేతురు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. పేతురు ప్రేమ కలిగిన వ్యక్తి. ఒకవేళ నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే నువ్వు కూడా పని చేయి, అందులో తప్పు లేదు. నువ్వు ప్రేమను ఇవ్వకపోవడమే తప్పు, అది భయంకరమైన పాపం. అది హల్లెలూయా. ఇది కంటిన్యూ చేస్తున్నా, వినండి. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా, ఆమేన్. మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము అని నిర్ధారించి చెప్తున్నాడు ఆయన, నిర్ధారించి చెప్తున్నాడు. అసలు ఈయన మాట్లాడుతున్న మాట, అది మెడిటేట్ చేస్తున్నప్పుడు ఇది మాట్లాడుతుంటే నాకే అసలు ఛాతి బయటకు వస్తుంది, ఇట్లా ఛాతి బయటకు వస్తుంది. చెప్తున్నా కదా, మనం పరిశుద్ధాత్మ పొందుకుంటే తెలివిగా మాట్లాడతాం, జ్ఞానాన్ని ప్రదర్శిస్తాం. కానీ మనం పరిశుద్ధాత్మలోనికి వెళ్తే మనము క్రీస్తుని ప్రదర్శిస్తాం, క్రీస్తుని ప్రదర్శిస్తాం. మనం ఆయన ప్రేమ చూపెడతాం మనం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, మీరు వినండి, గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. గమనించండి, పౌలనే నేను సువార్తకు పరిచారకుడనైతిని. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీ లోపట ఏమన్నా కొత్తగా ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మీలో స్ట్రైక్ అవుతున్నది, ఇది మామూలుగా లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నది అన్నట్టుగా మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మలో ఉన్న వాళ్ళే. నేను మళ్ళీ చదువుతున్నా, నిదానంగా గమనించండి. ఇది 23వ చివరి లైన్. పౌలని నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. సువార్తకు పరిచారకుడనైతిని. ఈయన దేనికి పరిచారకుడైనంట? యేసుక్రీస్తు ప్రభువుకు పరిచారకుడనైతిని అంటుండ ఆయన. కాదు, సువార్తకు పరిచారకుడనైతిని అని. ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా, సువార్తకు పరిచారకుడు. అసలు మనం ఎవరికి అసలు పరిచారకుడు అంటే అర్థం ఏంది? పరిచారకుడు అని అంటే పరిచర్య చేసేవాడు, మినిస్టరింగ్. మినిస్టర్ అంటే మాటకు అర్థం తెలుసా? మినిస్టర్ అంటే సేవకుడు అని అర్థం. సేవకుడు అని అంటే సేవ చేసేవాడు. సేవ చేసేవాడు అని అంటే రిటర్న్స్ ఆశించకుండా పని చేసేవాడే మినిస్టర్. వాళ్ళకి జీతాలు ఉండవు, శాలరీస్ ఉండవు. గమనించండి, వాళ్ళకి ఎవరైనా కనికరపడి ఇంత అన్నం పెడితే, ఇంత డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళకి ఏమంటారు, శాలరీస్ కానీ వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. సేవకుడు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ అనుకోండి, సీఎం, ఆయన ప్రజల పక్షమున నిలబడే ఒక సేవకుడు, ప్రజలకు సేవలు అందించే వ్యక్తి ఆయన. కానీ సేవకుల ద్వారా ఆయన సేవలు అందుకోవడం కాదు, ఆయననే ప్రజలకు సేవలు చేయాల. ప్రజలకు కావలసినవి సరి అయిన విధంగా ఆయన అందించాల. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవడానికి మన ఇండియాలో ఎవరు లేరు, ఉండొచ్చు ఒకరిద్దరు మేబీ. నాకు తెలిసినంత మట్టుకైతే 2009 వరకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన. ఆ తరువాత నేను చూసింది ఎవరిని అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో విజయ్. వీళ్ళు సేవకులు అని చెప్పుకోవడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అట్లీస్ట్ మన ఇండియాలో ఉన్న పరిస్థితులకు, మన ఇండియాలో ఉన్న రాజకీయ వాతావరణానికి అతీతంగా పనిచేస్తున్న సేవకులు, మినిస్టర్స్ వీళ్ళు. హల్లెలూయా. అంటే ఎదుటి వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో, ఎదుటి వ్యక్తికి ఏదైతే పని అవసరం ఉందో అది నువ్వు ఉచితంగా చేసి పెట్టడమే సేవ. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను సువార్తకు
పరిచారకుడనైతిని. సువార్తకు పరిచారకుడవా పౌలు, లేదా నువ్వు యేసుక్రీస్తు ప్రభుకు పరిచారకుడవా? అసలు నువ్వు ఎవరికి పరిచారకుడుగా ఉండడానికి పిలువబడ్డావు? యేసుక్రీస్తు ప్రభుకే కదా. మరి నువ్వేంది సువార్తకు పరిచారకుడు అని అంటున్నావు? ఈ మాటని నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అట్లా దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఒక ఆలోచన ఇచ్చింది. ఏందనంటే, ఇది నాకు అర్థమైన విధంగా నేను మాట్లాడుతున్నా, వేరే వాళ్ళకి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన పర్స్పెక్టివ్ లో, నాకు అర్థమైన విధానంలో నేను మాట్లాడుతున్నా. ఏందనంటే, పౌలు సువార్త అని దేని గురించి అయితే మాట్లాడిండో, అర్థమవుతుందా? సువార్త అని దేని గురించి అయితే మాట్లాడిండో, ఆ సువార్త అనంటే క్రీస్తుని గురించిన వార్త. యేసుక్రీస్తు ప్రభువే సువార్త. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు అట్లుండే, యేసుక్రీస్తు ప్రభు అట్లా చేస్తుండే, యేసుక్రీస్తు ప్రభు అంటే ఇది అని చెప్పడం కాదు. యేసుక్రీస్తు ప్రభుని పౌలు చూపెడుతా ఉన్నాడు. అంటే సువార్తను ఈయన తన లైఫ్ లో చూపిస్తున్నాడు. అంటే క్రీస్తును ఆయన చూపిస్తున్నాడు. సువార్త వలన, సువార్తను నమ్మితే, సువార్తను ఒక వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి పొందుకునేది ఏంటి అని అంటే రక్షణ పొందుకుంటాడు. గమనించండి, సువార్త అంటే క్రీస్తుని గురించిన వార్తయే సువార్త. ఈ క్రీస్తుని గురించిన వార్త ఒకవేళ ఒక వ్యక్తి ఒప్పుకొని విశ్వసించి అంగీకరించినట్లయితే ఆ వ్యక్తి పొందుకునేది రక్షణ. ఆ వ్యక్తి పొందుకునేది రక్షణ. అంటే రక్షణ అంటే ఏంది? సువార్త అంటే ఏంది? రక్షణ అన్న సువార్త అన్న ఒకటే. గమనించండి, రక్షణ అన్న సువార్త అన్న ఒకటే. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అనంటే రక్షణను గురించిన సువార్త ప్రకటిస్తున్నావు, లేదా రక్షణను ప్రకటిస్తున్నావు. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే క్రీస్తును ప్రకటిస్తున్నావు, అంటే సువార్తను ప్రకటిస్తున్నావు. రక్షణ అంటే సువార్త, సువార్త అంటే క్రీస్తు. హల్లెలూయా. గమనించరా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుకు పరిచారకుడుగా ఉన్నాడు. అంటే రక్షణకు పరిచారకుడుగా ఉన్నాడు ఆయన. రక్షణ అన్నా, సువార్త అన్నా, క్రీస్తన్నా ఈ మూడు వేరే వేరేవి కాదు. యేసుక్రీస్తు ప్రభువే రక్షణ, యేసుక్రీస్తు ప్రభువే సువార్త. హల్లెలూయా. ఇది నీకు అర్థం కావాలా? ఇది నీకు అర్థం కావాలా? సరే, నేను ఇంకొక వచనం చదివి ముందుకెళ్తున్నా, వినండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీన్ని నేను క్లారిటీ ఇచ్చే క్లోజ్ చేస్తా. అది మీకు మైండ్ లో పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుతున్నాను, వినండి. ప్రకటన 7, 9, 10. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలుచుండి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, పద్మాసు ద్వీపంలో ప్రవాసిగా లేకపోతే బందీగా, ఖైదీగా బంధింపబడ్డ యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఆయన చూస్తున్న ప్రతి దర్శనాన్ని ఆయన రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా రాసిందే ప్రకటన గ్రంథం. అలాగా ఆయన ఒక్కొక్క దర్శనంలో, ఒక్కొక్క లెవెల్లో ఆయన చూసిన దర్శనాలని ఆయన ఒక్కొక్క అధ్యాయంగా, ఒక్కొక్క టాపిక్ గా ఆయన రాసి పెట్టింది ఆయన. అట్లా ఆయన చూసిన ఒక దర్శనం ఏంది అనంటే, ఒక మహా సమూహాన్ని ఆయన చూసిండు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు, వాళ్ళ చేతిలో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్న వాళ్ళు. వాళ్ళు
గమనించండి, తెల్లని వస్త్రములు, చేతిలో ఖర్జూరపు మట్టాలు. తెల్లని వస్త్రం వాళ్ళు పొందుకున్న పరిశుద్ధతకు లేకపోతే రక్షణకు అది సూచన. ఖర్జూరపు మట్టలు వాళ్ళు ఫలిస్తున్నారు, ఫలించిన వారు అని చెప్పడానికి అది సాదృశ్యం. ఈ రెండిటికి మీనింగ్ అది. ఒకవేళ వేరే వేరే మీనింగ్లు ఎవరైనా చెప్పొచ్చు, మేబీ వారికి బయలుపరచబడ్డ వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెబుతుండొచ్చు. ఇది నాకు బయలుపరచబడ్డ జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎట్లా చెప్పగలుగుతున్నాను అనంటే, ఆది కాండంలో ఆదాం తన వస్త్రాన్ని కోల్పోయి దిగంబరత్వాన్ని ఆయన అనుభవించిండు. ఆయన ఎప్పుడు ఆయనలో ఉన్న ఆత్మనైనా కోల్పోయినప్పుడు. అదే వస్త్రం ఇది. ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్లు యాక్చువల్గా ఉండేటివి ఎక్కడ? ఎడారిలో. అక్కడ నీళ్లుండవు, కానీ ఖర్జూరం చెట్టు అక్కడ ఫలిస్తుంది. అంటే నీళ్లు లేని ప్రదేశంలో కూడా, ఎడారిలో కూడా ఆ చెట్టు ఫలిస్తుంది, పండ్లు ఇస్తుంది, అది పచ్చగా ఉంటది. అది క్రైస్తవ జీవితమైన మనం ఈ భూమి మీద అనుభవిస్తున్న ఎన్నో శ్రమల్లో, ఎండిపోయిన పరిస్థితుల్లో కూడా, ఎక్కడ కూడా మనకి సహాయం లేదు అనే పరిస్థితిలో కూడా మనము చిగురించగలం. అది ఆ ఖర్జూరపు మట్టకి అది సూచనగా ఉన్నది. అయితే ఇలాంటి వ్యక్తులు ఆయన పరలోకంలో కనిపించినారు. గమనించండి, భూమి మీద ఉన్న ఖర్జూరపు మట్టలు పరలోక రాజ్యంలో కనబడుతున్నాయి ఆయనకి. అంటే ఖర్జూరపు చెట్టుకి ఎంత ప్రాముఖ్యతనుంది. హల్లెలూయా, యేసు రక్తమే జయం. వీళ్ళు సింహాసనమందు గొర్రెపిల్ల ఎదుటను నిలువబడ్డారు. ఎక్కడ? సింహాసనం ముందు గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. ఈ సింహాసనంలో ఎవరున్నారు? త్రిత్వంలో మొదటి వాడైన తండ్రి ఉన్నాడు అక్కడ. ఈ గొర్రెపిల్ల అంటే ఎవరు? వధగా ప్రతి మనిషిలో యొక్క పాపము కొరకు వధింపబడ్డ యేసుక్రీస్తు ప్రభువే ఆ గొర్రెపిల్ల. హల్లెలూయా. వారి ఇద్దరి ఎదుట వాళ్ళు నిలబడ్డారు. మరి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న కొన్ని రోజుల తర్వాత మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకే స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తులు వాళ్ళు రక్షణ పొందుకున్నారంట. ఆ రక్షణ మేము పొందుకున్నందుకు ఆ సింహాసనం పైన ఉన్న ఆశీనుడైన దేవునికి, ఆ గొర్రెపిల్లకు స్తోత్రం అని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. గొర్రెపిల్లకు స్తోత్రం, సింహాసనం పైన ఉన్న ఆ తండ్రికి స్తోత్రం. ఎందుకు? నేను పొందుకున్న రక్షణకై, నేను పొందుకున్న రక్షణకై స్తోత్రం అని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే నెక్స్ట్ వచనం చెప్తున్నా, మాట్లాడుతున్నా వినండి. గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రం అని శబ్దంతో ఎలుగెత్తిరి. వీళ్ళు దేని కొరకు స్తోత్రం చెప్తున్నారు? రక్షణ పొందుకున్నందుకు. ఏం పొందుకున్నందుకు? రక్షణ పొందుకున్నందుకు. అయితే త్రిత్వంలో ఉన్న మొదటి వ్యక్తి ఏమో సింహాసనం పైన ఉన్నాడు. త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి ఏమో గొర్రెపిల్ల రూపంగా వాళ్ళు ఎదుట ఉన్నాడు. త్రిత్వంలో ఉన్న మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడు. అలా వారిలో ఉండడానికి గల కారణం వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి, వాళ్ళు వారి తప్పిదములు ఒప్పుకున్నారు, వాళ్ళు వారి పాపాలు ఆ రక్తంలో కడగబడ్డాయి. కాబట్టే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి అవకాశం కలిగింది. అలా పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తి దేవునికి చెబుతున్నది ఏంది తెలుసా? నాకిచ్చిన గొప్ప రక్షణకి నీకు స్తోత్రం అని. అసలు ఏం పొందుకున్నావు అని ఆ తెల్ల బట్టలు వేసుకుని ఖర్జూరపు మట్టలు పట్టుకున్న ఆ జన సమూహంలో నుండి ఒక వ్యక్తిని పట్టుకొని ఆ యోహాను ఒకవేళ అడిగింటే, ఆ యోహానుకు ఆ వ్యక్తి రిప్లై ఇచ్చేది ఒక మాట ఏముందనంటే, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డా, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నా అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చేది. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడగలుగుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంది? ఆ వ్యక్తి రక్షణ పొందుకున్నాడు అని అర్థం. అంటే రక్షణ పొందుకోవడం అంటే పాపాలు క్షమించబడడం. ఏ వ్యక్తి అయితే పాపాలు క్షమించబడతాయో ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు అని అంటే ఆ వ్యక్తి రక్షణ పొందుకున్నాడు అని అర్థం. రక్షణ పొందుకున్నావు అని అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని అర్థం. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాడు అని అంటే ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువునే పొందుకున్నాడు అని అర్థం. పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభు వేరుగా లేడు. పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభు, తండ్రి, వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు.
నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నావు అని అర్థం. నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే యేసు ప్రభుని పొందుకున్నావు అని అర్థం. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే క్రీస్తును ప్రకటిస్తున్నావు అని అర్థం. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే పరిశుద్ధాత్మను నువ్వు చూపిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అక్కడ వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక వచనంలోకి వెళ్దాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతున్నాను, మీరు వినండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత, చూడండి, సూచక్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. ఇది ఈ టోటల్ ప్యాసేజ్ లో ఒక్కటే వర్డ్ నేను తీసుకుంటున్నా, ఏంటంటే ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అర్థమవుతుందా? రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. అంటే నువ్వు ఆరంభంలో నీళ్ళలో మునిగి ఏసే దేవుడని ఒప్పుకొని ఇంక నువ్వు సైలెంట్ అయిపోయి కామ్గా అయిపోతే అది కుదరదు. అది అలాంటి దానిలో ఆ అనుభవంలో నువ్వు కొనసాగుతూ ఉండాలా. అంటే నువ్వు పొందుకున్న ఆ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ నేను డివైడ్ చేసి క్లియర్ గా చెప్పి ముందుకెళ్తా. ఏంటంటే ఇదే ప్యాసేజ్ లో చివరిగా 3వ లైన్ ఏముంది చూడండి. వివిధములైన అద్భుతముల చేత, నానా విధములైన అద్భుతముల చేత. నేను ఫస్ట్ ఏం చెప్పిన, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావాలంటే అద్భుతాలు, సూచకులు, మహత్కార్యాలు అవి ఉంటాయని. ఈయన ఫస్ట్ పాయింట్ చెప్తుంది ఏంది అని అంటే నానా విధములైన అద్భుతముల చేత. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని అర్థం. లేదా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అని అంటే వరములు కూడా నీలో ఉంటాయి అని అర్థం. ఇది అర్థమైన వాళ్ళకే ఈ పాయింట్, అర్థం కాని వాళ్ళకు లైట్. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి. అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి చేత మనకు దృఢపరచబడు. వినండి, వీళ్ళు పరిశుద్ధాత్మ గురించి అని చెబుతూ దానికన్నా ముందు ఏం చెప్తున్నాడు? నానా విధములైన అద్భుతములు. ఫస్ట్ అద్భుతములు అని మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఏమో పరిశుద్ధాత్మ వరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే పరిశుద్ధాత్మ యొక్క వరములలో పనిచేస్తాయి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ యొక్క వరములు పనిచేస్తున్నాయంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అని అర్థం. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అని అంటే ఆ వ్యక్తి వరముల చేత పని చేయబడతాడు అని అర్థం. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అని అంటే యేసుక్రీస్తు ప్రభునే పొందుకున్నావు అని అర్థం. హల్లెలూయా. ఈ అనుభవము రాకముందు ఏమంటున్నాడు ఆయన? ఫస్ట్ లైన్ లో 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, నేనేం చెప్పిన ఆరంభంలో, రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువే అని. హల్లెలూయా. అది నువ్వు ఎట్లా పొందుకుంటావు? పరిశుద్ధాత్మ అనే ఒక అనుభవం ద్వారా. మరి యేసుక్రీస్తు ప్రభువే రక్షణ అన్నప్పుడు డైరెక్ట్ త్రిత్వంలో ఉన్న 2వ వ్యక్తి మనలోనికి రావచ్చు కదా అనే ప్రశ్నకి సమాధానం ఏందనంటే, యేసుక్రీస్తు ప్రభు మహిమ శరీరంలో ఆయన ఉన్నాడు. ఆయనకి రక్తము, శరీరము, ఎముకలు ఆయనకున్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే ఆయనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఉన్నది. కాబట్టే కదా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, మహిమలోకి మార్చబడిన తర్వాత 40 రోజులు తన సేవకులైన అపోస్తులకైనా ఆగుపడుతూ కనబడుతూ వాళ్ళకి అనేక విధములైన రుజువులు ఆయన చూపించిండు. ఆయన అలా చూపించినప్పుడు ఫస్ట్ డే ఆయన ఏం చేసిండు తెలుసా? మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే తీసుకురండి, నేను తిని చూపిస్తా అన్నాడు. ఆయన తిన్నాడు, ఆయన తిన్నాడు, తీసుకున్నాడు. అది
ఆయన వూండ్స్, ఆయన గాయాలు తోమా టచ్ చేయగలిగిండు. అంటే గాయం ఉంది, మహిమ శరీరంలో గాయం ఉన్నది, మహిమ శరీరానికి తినడం అనేది ఉన్నది. మనకి సింపుల్గా అర్థమైపోవాలా. నువ్వు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పరలోక రాజ్యంలో ఆకలి అవుతుందా, పరలోక రాజ్యంలో కడుపు ఉంటుందా, పరలోక రాజ్యంలో ఇంకేమైనా ఉంటుందా అని. ఇప్పుడు ఇట్లా మాట్లాడిందనుకో, కొంతమంది మేధావులు ఏమనుకుంటారంటే మరి పరలోక రాజ్యంలో వివాహం అనేది ఒకటి ఉంటుంది కదా అని. నువ్వు పిచ్చోనివి. పరలోక రాజ్యంలో వివాహాలు అనేవి ఉండవు. పరలోక రాజ్యంలో సెక్స్ అనేది ఉండదు. వివాహం అనేది సెక్స్ అనే ఒక క్రియకు సంబంధించిన అదొక దేవుని చిత్తానుసారంగా జరుగుతున్న ఒక క్రియ అది. హల్లెలూయా. భూమిపైనే వివాహం అనే దానికి లిమిట్ ఉంది. దానికి కారణం మానవ జాతి పెరగడానికి మాత్రమే. గమనించండి, మానవ జాతి పెరగడానికి మాత్రమే. పరలోక రాజ్యానికి పోయినాక ఇంకా మానవ జాతి పెరగాల్సిన అవసరం ఉంది లేదు. అది భూమి మీద జరగాల. ఒక సేవకుడు ఈ సంగతి తెలియకుండా భూమి మీద ఏ విధంగా అయితే వివాహ సంబంధం ఉన్నదో పరలోకంలో కూడా అదే విధంగా వివాహ సంబంధం ఉందని చెప్పి మాట్లాడండి ఆయన. ఆయనకి ఏమర్థమైందో మరి. వాక్యం రాయబడింది క్లియర్ గా ఏంటంటే పరలోకానికి వెళ్తున్న వారు వివాహం చేసుకోరు. అది వివాహం చేసుకునడానికి అక్కడ ఛాన్స్ లేదుగా. కారణం పరలోక రాజ్యంలో అందరూ క్రీస్తును పోలి ఉంటారు. అక్కడ స్త్రీలు లేరండి. ఇంకా వివాహం ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. దీనికి పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్ విషయాలు ఇవన్నీ. అయితే యేసుక్రీస్తు ప్రభు మహిమ శరీరంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఈ శరీరంలోనికి రాలేడు. ఈ శరీరంలోనికి రాగలగాలి అనంటే ఆయన ఆత్మరూపిగా ఉంటేనే రావడం సాధ్యమవుతుంది. కాబట్టే మహిమ శరీరంలో ఉన్న త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు త్రిత్వంలో ఉన్న మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను మనకు పరిచయం చేసిండు. ఆయన పరిచయం చేసి నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుతున్నాను. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మీకు కావలసిన అన్ని మీకు జ్ఞాపకం ఇస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రామిస్ చేసిండు. ఆయన పరిశుద్ధాత్మను గురించి ఆయన గురించి ఆయననే ప్రామిస్ చేసుకున్నాడు. ఆదాముకి తండ్రి తన గురించి తాను ప్రామిస్ చేసి యేసుక్రీస్తు ప్రభునిచ్చిండు. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు ప్రామిస్ చేసి పరిశుద్ధాత్మనిచ్చిండు. బాగుంది సీక్వెన్స్. హల్లెలూయా. చివరిగా దీని కన్క్లూజన్ నేను ఇయ్యబోతున్నాను. రండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాను. వినండి. పొట్టి జక్కయ్య స్టోరీ మనందరికీ తెలిసిందే. ఈ పొట్టి జక్కయ్య గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఈ పొట్టి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడి చెట్టెక్కిండు, చూసిండు. యేసుక్రీస్తు ప్రభువే జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చిండు. ఆయన ఇంటికి నన్ను తీసుకుపోవని చెప్పిండు. ఆయనతో కలిసి ఆయన భోజనం చేసిండు. అలా చేసినందుకు అక్కడ కొన్ని కార్యాలు జరిగినాయి. అవన్నీ మనం చిన్నప్పుడు చదువుకుంటూ వస్తున్నాం. అవన్నీ పక్కన పెడితే ఒకటే వచనం, ఒకటే వర్డింగ్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ జక్కయ్య ఇంటికి ఆయన వచ్చిండో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టిండో, యేసుక్రీస్తు ప్రభువే స్వయాన తన నోటితో తాను చెప్పిన మాట ఏంటంటే నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పడానికి గల ఆయన ఆంతర్యం ఏంటి అనంటే అసలు ఈ జక్కయ్య ఇంటికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కానీ యేసు ప్రభు చెబుతుందేంటి? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే యేసు అని పిలువబడుతున్న నేనే రక్షణను అని యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే క్రీస్తుకు వేరుగా లేదండి. రక్షణ అంటే పరిశుద్ధాత్మకు వేరుగా లేదు. రక్షణను పొందుకోవడము అంటే ఏదో యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి ఏదో ఒకటి తీసి నీకు ఇట్లా ఇవ్వడం, నేను రక్షణ పొందుకున్నా, యేసు ప్రభు నువ్వు నాకు రక్షణ ఇచ్చినవు కాదు. యేసు ప్రభు రక్షణ నీకు ఇచ్చిండు అనంటే ఆయననే నీకు ఇచ్చిండు అని అర్థం. నువ్వు రక్షణను పొందుకున్నావు అనంటే నువ్వు క్రీస్తును పొందుకున్నావు అని అర్థం. రక్షణ అనగా
క్రీస్తే. మీరు రక్షింపబడ్డారా? ఈ ప్రశ్నకు అర్థమే లేదు. ఈ ప్రశ్నకు అర్థమే లేదు. నువ్వు రక్షణ పొందుకున్నావా? ఈ ప్రశ్నకు అర్థం ఉంది. హల్లెలూయా. రక్షణ నేను పొందుకున్నా అంటే క్రీస్తు నేను పొందుకున్నా, పరిశుద్ధ ఆత్మ నేను పొందుకున్నా అని చెప్పినాను ఆయనకి. హల్లెలూయా. రోమా 1:16 16th verse, ఫస్ట్ చాప్టర్ 16th verse. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరి శక్తి? దేవుని శక్తి. ఇక్కడ క్రీస్తు శక్తి అని ఆయన ఉపయోగించాల. గమనించండి, క్రీస్తు శక్తి యేసు ప్రభు శక్తి అని అనలేడు ఆయన, దేవుని శక్తి అన్నాడు. అంటే తండ్రి శక్తి. త్రిత్వంలో ఉన్న మొదటివాడైన తండ్రి తన శక్తిని ఎక్కడ కనపరచిండు అని అంటే సంపూర్ణంగా క్రీస్తులో కనపరిచిండు. కాబట్టే క్రీస్తు మృతులలో నుండి లేవగలిగిండు. హల్లెలూయా. ఇది మీకు కన్ఫర్మ్ కావడానికి అదే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 10వ వచనం, అపోస్తుల కార్యం 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు. గమనించరా? మీరేమో సిలువకేసారు, దేవుడు ఆ సిలువకేసి చంపిన యేసుక్రీస్తు ప్రభుని మృతులలో నుండి లేపెను. అంటే యేసుక్రీస్తు ప్రభుని మృతులలో నుండి లేపింది ఎవరు? తండ్రి. అంటే తండ్రి యొక్క బలం కంప్లీట్ గా ఎక్కడ బయలుపరచబడిందంటే క్రీస్తులో. అది ఎప్పుడు అనంటే సమాధిలో నుండి లేచేటప్పుడు. అంటే ఏ వ్యక్తి అయితే రక్షణ పొందుకుంటున్నాడు, రక్షణను అనుభవిస్తున్నాడు అన్నట్టు అర్థం ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మనే పొందుకున్నాడు అని అర్థం. ఆ వ్యక్తి క్రీస్తునే పొందుకున్నాడు అని అర్థం. ఆ వ్యక్తి దేవుని శక్తిని పొందుకున్నాడు అని అర్థం. నువ్వు రక్షణను పొందుకున్నావా, పరిశుద్ధాత్మను పొందుకున్నావా, క్రీస్తుని పొందుకున్నావా, మారుమనసు పొందినవా, వీటన్నిటికీ అర్థం యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. రక్షణ క్రీస్తుకు వేరుగా లేదు, పరిశుద్ధాత్మ రక్షణకు వేరుగా లేదు. నువ్వు రక్షింపబడడం, క్రీస్తును పొందుకోవడం, పరిశుద్ధాత్మతో నింపబడడం, ఈ మూడు ఒకటే మాట. హల్లెలూయా. ఎవరైనా నీకు ఒకవేళ నువ్వు రక్షణ పొందుకున్నావా అని అడుగుతున్నారు అని అంటే దానికి అర్థం ఏంది తెలుసా? నువ్వు క్రీస్తును పొందుకున్నావా? ఒకవేళ నువ్వు ఎవరినైనా నువ్వు రక్షణ పొందుకున్నావా అని అడుగుతున్నావు అంటే దానికి అర్థం ఏంది తెలుసా? నీవు క్రీస్తుని పొందుకున్నావా అని నువ్వు అడుగుతున్నావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం ఏం తెలుసా? అవును, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డా. హల్లెలూయా. ఇటువంటి అనుభవం నువ్వు పొందుకున్న ఈ అనుభవం నీకు సంబంధించిన లేకపోతే దేవుని చిత్తానుసారంగా నువ్వు అనేకులకు ఈ రక్షణ సువార్తను నీ ద్వారా ప్రకటింపబడునుగాక. ఆమేన్. ప్రభు కృప మనకి తోడైండునుగాక. ఆమేన్.